ఆంధ్రప్రదేశ్పై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారా? మోదీ తీసుకున్నటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి ఫుల్ హ్యాపీగా ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి ఫుల్ హ్యాపీగా ఉన్నారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలగొడుతుంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లుగా ఒక వార్త వచ్చింది. ఏంటి మేడం పరిస్థితి? అసలు జగన్మోహన్ రెడ్డిని ఎత్తిన పాలు పోయటం కాదు, జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ కాదు, చంద్రబాబు నాయుడిని ఎత్తిన పాలు పోసినట్టు ఇది. అసలు బీజేపీ ఉండి చంద్రబాబు నాయుడు ఇమేజ్కి ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని ఆలోచిస్తున్నాం మాలాంటి వాళ్ళం అందరం, అనలిస్టులు అందరం. అట్లాంటిది బీజేపీయే తనకు తానుగా సొంతగా తప్పుకుంటే అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు. అసలు అదే కాదు, ఆ జనసేన ఇది కూడా తప్పిపోతే ఇంకా సంతోషం. ఇప్పుడు అంటే మొన్న కొంతమందితో మోదీ గారు కూడా ఈ అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కొంతమందిని కలిసి వాళ్ళకేదో రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అవసరమైతే మేము జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాం, లేదు జనసేన కూడా మాతో రాదు అంటే సింగిల్గా మేమే పోటీకి దిగుతాం అంటే కూడా చెప్పిన నేపథ్యంలో ఇంకా రానున్న ఎన్నికల్లో నిజంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసే అవకాశం లేదా అంటే ఏం చెప్తారు? కాదు, అసలు జనసేన బీజేపీ తోటి రాను అనే ధైర్యం ఉందా జనసేనకి? జనసేన ఒక వెన్నుముకున్న పార్టీయేనా? బీజేపీ ఆడిస్తే ఆడే పార్టీ జనసేన పార్టీ గురించి కూడా జనసేన పార్టీ ఒక పొత్తుని ఎంచుకునేంత ధైర్యం ఉన్న పార్టీయా జనసేన పార్టీ? నేనైతే అనుకోవట్లా. అంత నేను ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, అది నా సొంత నిర్ణయం, అది నా ఇష్టం, నా స్వేచ్ఛ అనే అంత సినిమా పవన్ కళ్యాణ్కి లేదండి. ఎందుకంటే ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, సీజనల్ పొలిటీషియన్. కాబట్టి సీజనల్ పొలిటీషియన్స్ తోటి ఏమీ కాదు. మరి ఈ సీజనల్ పొలిటీషియన్తో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మరి చంద్రబాబు నాయుడు ఎక్కడ పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడండి? మీరు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ బయటికి తీయండి. అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అయిన వెంటనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన వెంటనే అవుతాడు అన్న విషయం పవన్ కళ్యాణ్కి ముందే తెలుసు. అందుకే ఆదరా బెదరా ఆగమేఘాల మీద గలాట సృష్టించడానికే కారులో బయలుదేరాడు. ఓకే, అంటే అక్కడ రోడ్డు మీద కూర్చుంది కూడా ఒక వ్యూహంలో భాగమే అంటారా? వ్యూహం అది. ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా, ఫ్లైట్లో ఎందుకు వెళ్ళా? ఇవన్నీ వ్యూహాలండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి సొంత బాబాయ్ కదా చనిపోయింది, అవసరమైతే సొంత ఫ్లైట్ వేసుకుని వెళ్ళగలిగిన డబ్బులు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర. కారులో ఎందుకు వెళ్ళాడు? కాలయాపన చేయడానికి కారులో వెళ్ళాడు, లేటుగా వెళ్ళాడు. అంటే వీళ్ళు సందర్భానికి తగ్గట్లు అవసరం అనుకుంటే సొంత ఫ్లైట్లు వేసుకుని లండన్ దాకా వెళ్ళాడు మొన్న జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఫ్లైట్లోనో హెలికాప్టర్లో అయినా వెళ్ళగలిగిన డబ్బు ఉంది కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇప్పుడంటే ప్రభుత్వం భరిస్తుంది, అప్పుడు ఆయన సొంత ఖర్చులు పెట్టుకోవాలి కదా. సొంత బాబాయ్ కంటే ఎక్కువ. ఇక్కడ నుండి చక్రం తిప్పాలి, లేటుగా వెళ్ళాలి, లాస్ట్ మినిట్లో ఎంట్రీ ఇవ్వాలి, టక 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 4 డైలాగులు చెప్పాలి. అక్కడ మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం చెప్పారు కదా, ఆ హత్య ఎలా జరిగి ఉండొచ్చు అనే స్క్రీన్ ప్లే చెప్పారు కదా. అందుకని లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఇదంతా 1-4 సార్లు రిహార్సల్ వేసుకుని వెళ్ళి స్క్రీన్ ప్లే చెప్పారు. అట్లాగే ఈయన కూడా వ్యూహంలో భాగంగా రోడ్డు మీద వెళ్ళి పోలీసులు ఆపితే దిగి రోడ్డు మీద బైఠాయించడం. చూసేవాళ్ళు కూడా ఏమన్నారు? సజ్జలు ఏమన్నాడు? సొంత కొడుకు కంటే ఎక్కువ, సొంత కొడుకు ఎక్కడా ఏమీ మాట్లాడట్లేదు, ఈయనే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మరి ఎంత పెంపుడు కొడు ఏదో అంటారు కదా ఆయన్ని, దత్తపుత్రుడు అని మాట్లాడేందుకు ఆస్కారం ఇచ్చారు కదా. వెళ్ళి జైలుకి వెళ్ళి చూసినట్టు చంద్రబాబు నాయుడిని పరామర్శించి వచ్చినట్టు నోరు మూసుకుని రాక అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత బయటకు వచ్చి బాలకృష్ణ, లోకేష్, తను ప్రెస్ మీటు, మధ్యలో బాలకృష్ణ, మధ్యలో తను, అటొకళ్ళు ఇటొకళ్ళు పెట్టుకొని. ఇవన్నీ ఏంటి అంటే నేను మీతో ఉన్నాను, నేను మీతోనే ఉన్నాను, మీతోనే ఉంటాను అనేటట్లుగా వాళ్ళని ప్రిపేర్ చేశాడు. వ్యూహం అన్నమాట.
చేసి మళ్ళీ తాను వచ్చేది కాకుండా రాజపీనుకి తోడు పీనుకి కావాలన్నట్లు బీజేపీని కూడా ఆహ్వానించారు అప్పుడే. నాకు రూట్ మ్యాపు రోడ్డు మ్యాపు అని మాట్లాడాడు. ఏది ఏమైనా సరే ముగ్గురు కలిసి పోటీ చేయాలి. తెలుగుదేశం పార్టీ ఉంటేనే బీజేపీకి 2 సీట్లు వచ్చేది, ఒక 10 సీట్లు జనసేనకు వచ్చేది అనే ప్లాన్ తోటి వాళ్ళు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో స్థిరపడటం కోసం చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని వాడుకోవాలనుకుంటున్నారు తప్పితే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్తుంది విడిగా పోటీ చేస్తే, అందులో సందేహం లేదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం ఎన్ని త్యాగాలు చేయాలి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం క్యాడరు? తప్పదు కదా మరి. పొత్తు ధర్మం అన్నప్పుడు సీట్లు ఎక్కువ అడుగుతున్నాడు అతను. పైగా ఒక వార్త బయటకు వచ్చేటట్లు చేశారు అచ్చెన్నాయుడు లెటర్ ప్యాడ్ మీద. ఇంకేముంది ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని. ఎవరన్నా అన్ని సీట్లు ఇస్తారా అండి? 60 సీట్ల పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఎన్ని సీట్లు ఉన్నాయి? కానీ ఆయనేమో రిపబ్లిక్ డే రోజు బయటకు వచ్చేసి 50 నుంచి 70 స్థానాలు అడగమని నాకు చెప్తూ ఉన్నారు. ఎన్ని స్థానాలు అడగాలో నాకు తెలియదా? నాకు తెలుసు, నేను అడుగుతాను అంటూ చెప్తూనే తర్వాత రోజు కాపు నేత అయినటువంటి హరిరామ జోగయ్య గారితో ఒక లెటర్ అయితే రిలీజ్ చేయించారు. ఖచ్చితంగా అంటే 60 స్థానాలు అయితే జనసేనకి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, అలాగే 6 లోక్సభ స్థానాలు ఇచ్చి తీరాలి అని ఆయన చేత డిమాండ్ చేయించేలాగా ఇచ్చేశారు. అదే ఇదంతా ఏంటంటే ఒక ఎవరి పాత్ర వాళ్ళు పోషించేట్లాగా రక్తి కట్టిస్తున్నారు నాటకాన్ని. ఇప్పుడు అవసరమైనప్పుడు కాపు నేతలు వచ్చేస్తారు బయటికి, ఈయన ఒక కాపు హీరో అన్నట్లు. అంటే కాపులు ఒక్కళ్ళే ఓటేస్తే గెలుస్తాడండి? నాకు అర్థం కాదు. ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడుకోవాలి చెప్పండి? ఇప్పుడు పాపం వాస్తవాలు మాట్లాడితే అభిమానులు కోపం వస్తుందేమో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు ఆయనకి ఎన్ని సీట్లు ఉన్నాయి? ఒకటే ఇస్తాను. అది అతను కూడా పార్టీలో లేరు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల గెలవలేదు కదా. మరి ఏ ధైర్యంతో 60 సీట్లు అడుగుతున్నారు చెప్పండి? అంటే ఇప్పుడు ఈ 60 స్థానాల్లో తెలుగుదేశం వాళ్ళు నోట్లో గడ్డగట్టుకు పక్కకి వెళ్ళాలా? అంటే కొంతమంది ఇంకా 60 స్థానాలతో ఊరుకోవట్లేదు కదండి, పవర్ షేరింగ్ కూడా అంటున్నారు. అది ఈ దరిద్రం ఏంటి అంటే, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వను, నేను ఈ రాష్ట్రానికి నష్టం కలిగించను అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలాసార్లు అనటం విన్నాం మనం. అవును. అయితే ఆ ఉద్దేశమే నీకుంటే గనక నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాను, నేను త్యాగాలకు సిద్ధము అని గనక పవన్ కళ్యాణ్ అంటే ఇచ్చిన మాట ప్రకారం న్యాయంగా ఈ జిల్లాకు ఒక సీటో ఏదో ఒకటి ఇస్తారు, తప్పకుండా కలిసి పోటీ చేస్తారు. ఇప్పుడు తక్కువ సీట్లు ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలను కూడా బుజ్జగించడం ఈజీయే. మనం మరి ఇవాళ ఏవో సీట్లు తగ్గినాయి అని ఆలోచించే కన్నా కూడా రేపు అధికారం రావటం ఇంపార్టెంట్ కదా, ఈ రాష్ట్రం కోసం మనం కూడా త్యాగాలు చేయాలి, ఇప్పుడు వాళ్ళు కూడా త్యాగం చేశారు కదా అని చెప్పుకుంటానికి వీలవుతుంది. అట్లా కాకుండా మాకు అంత కావాలి ఇంత కావాలి అని మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు ఈ పొత్తు ఉండాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? మళ్ళీ పైగా మధ్యలో ఎక్కడన్నా పొత్తు కుదరదేమో అన్నప్పుడల్లా ఏవో ఒక పెద్ద పెద్ద డైలాగులు ఎవరో ఒకరితోటి మీ పార్టీ వాళ్ళు మీ అనుమతి లేకుండా మాట్లాడతారా? వాళ్ళతో మాట్లాడించటం, పిట్ట కొంచెం కూతగనంలాగా పెద్ద పెద్ద డైలాగులు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, పైగా ఎలక్షన్స్ ఏమో దగ్గరకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వీటిలన్నిటికన్నా భవిష్యత్తు కోసం మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వము అనుకుంటే కొంచెం హంబుల్గా ఇద్దరు అమికబుల్గా ఒక సెటిల్మెంట్కి వచ్చి పోటీ చేయడం ఒక పద్ధతి. లేదు అనుకుంటే అంతినిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు అంటారు. ముందే మీరు బీజేపీ కలిసి పోటీ చేసుకోండి, మీ సత్తా ఏంటో మీరు నిరూపించుకోండి. అప్పుడు తెలుగుదేశం సత్తా ఏంటో బయటకు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మట్టుకు ప్రజలైతే మట్టుకు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ వాతావరణం అయితే అనుకూలంగా ఉంది. బీజేపీ వ్యూహం అంతా ఇప్పుడు పొత్తును విచ్ఛిన్నం చేయడమేనా మేడం? పొత్తును విచ్ఛిన్నం చేయటం కాదు. ఇప్పుడు మేమొద్దు అంటే చంద్రబాబు నాయుడే ముందుకు వస్తాడు అని. ఓకే, అదొక వ్యూహం అండి. అదొక వ్యూహం, అదొక స్ట్రాటజీ. ఓకే, అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ
జనసేన కలిసి పోటీ చేస్తుంది, లేదు జనసేన మాతో రాకపోతే భారతీయ జనతా పార్టీయే సింగిల్గా పోటీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అంటూ కూడా వాళ్ళు స్టేట్మెంట్ చేయమనండి, ఎవరొద్దన్నారు? మీకు ఒక్క సీటు కూడా రాదు. ఇదేం తెలంగాణ అనుకుంటున్నారా 4-3 సీట్లు వస్తున్నాయి అనుకుంటానికి? ఆంధ్రాలో ఒక్క సీటు కూడా రాదు. ఇంతమంది ఓట్లు చీల్చుకుంటే మీరు ఎట్లా గెలుస్తారండి? ఒక్క సీట్లో కూడా గెలవలేరు. దాని బదులు అసలు మీరు పోటీయే చేయరు నాకు తెలిసి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.